హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇండియన్ హిస్టరీలో కర్ణాటక యుద్ధాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. భారతదేశంలో ఆధిపత్యం కోసం బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య పోరు సాగింది. భారతదేశంలో వర్తక ఆధిపత్యం కోసం బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు గట్టిగా యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు. 1744 నుంచి 1763 మధ్యలో ఈ యుద్ధాలు జరిగాయి. అంతేకాదు ఈ యుద్ధాలు ఆర్కాట్, మైసూరు ప్రాంతాలను ప్రభావితం కూడా చేశాయి. సో వచ్చేసి కర్ణాటక యుద్ధాలు. మొదటి కర్ణాటక యుద్ధం 1746-48 మధ్య జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధం 1746-48 మధ్య కాలంలో జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం వచ్చేసి ఆస్ట్రియా ఉత్తరాధికార యుద్ధం. శాంతం యుద్ధం లేదా అడయారు యుద్ధం అంటారు. అంటే ఆ ప్లేస్లో జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టారు. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యం అన్వరుద్దీన్ సైన్యాన్ని ఓడించింది. శాంతం లేదా అడయార్ అనే ప్రదేశంలో జరిగిన యుద్ధంలో మొదటి కర్ణాటక యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యం అన్వరుద్దీన్ సైన్యాన్ని ఓడించింది. మొదటి కర్ణాటక యుద్ధం తర్వాత సంధి జరిగింది. ఆ సంధి పేరే యాక్సిలా చాపెల్. ఈ యుద్ధం తర్వాత సంధి అనేది పక్కా జరుగుతుంది. సో ఆ సంధి పేరు యాక్సిలా చాపెల్. ఈ యాక్సిలా చాపెల్ సంధి 1748లో జరిగింది, 1748. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధ కాలం. ఈ రెండవ కర్ణాటక యుద్ధం వచ్చేసి 1749 నుంచి 1754 మధ్యలో జరిగింది, 6 years. రెండవ కర్ణాటక యుద్ధానికి కారణం ఆర్కాట్ మరియు హైదరాబాద్లో అంతర్యుద్ధాలు. ఆర్కాట్ వీరుడు ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఇది చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు కూడా దీనికి ఆన్సర్ చేస్తారు. అలా అని మీరు ఎవరు అడగండి ఏ చిన్నపిల్లాడిని. ఓకే, ఆర్కాట్ వీరుడు రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ను ఆక్రమించిన సంవత్సరం 1751. రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ను ఆక్రమించిన సంవత్సరం 1751. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం ముగిసిన సంధి పాండిచ్చేరి సంధి. రెండవ కర్ణాటక యుద్ధం ముగిసిన సంధి పాండిచ్చేరి సంధితో రెండవ కర్ణాటక యుద్ధం ముగిసింది 1754లో. మూడవ కర్ణాటక యుద్ధ కాలం 1759 నుంచి 63. 1759-63 మధ్యలో మూడవ కర్ణాటక యుద్ధం జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధానికి కారణం ఐరోపా సప్తవర్ష సంగ్రామం. మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 63. ఇందాక 59 చెప్పా కదా. 1756-63 మధ్య కాలంలో మూడవ కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలోనే వందవాసి యుద్ధం కూడా జరుగుతుంది. వందవాసి యుద్ధం జరిగిన సంవత్సరం 1760. వందవాసి యుద్ధంలో బ్రిటిష్ జనరల్ ఎవరు అంటే సర్ ఐర్క్యూట్. వందవాసి యుద్ధంలో బ్రిటిష్ జనరల్ సర్ ఐర్క్యూట్. వందవాసి యుద్ధంలో ఓడిపోయిన ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డి లాలీ ఓడిపోయాడు. సర్ ఐర్క్యూట్ గెలిచాడు. సర్ ఐర్క్యూట్ బ్రిటిష్, కౌంట్ డి లాలీ ఫ్రెంచ్. మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసింది. మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసింది. భారతదేశంలో ఫ్రెంచ్ల అధికారం క్షీణించడానికి కారణమైన యుద్ధం వందవాసి యుద్ధం. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1760లో. కర్ణాటక రాజ్యాన్ని స్వతంత్రంగా స్థాపించిన వ్యక్తి సాదతుల్లా ఖాన్. కర్ణాటక రాజ్యాన్ని స్వతంత్రంగా స్థాపించిన వ్యక్తి సాదతుల్లా ఖాన్. కర్ణాటక తొలి రాజధాని ఆర్కాట్. కర్ణాటక రాజ్య తొలి రాజధాని ఆర్కాట్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధాలు కర్ణాటక యుద్ధాలు. ఆంగ్లో ఫ్రెంచ్ పోరులో చివరికి విజయం సాధించింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అబ్సల్యూట్లీ. సో ఈ విధంగా
మొదటి కర్ణాటక యుద్ధ కాలం 1746-48. రెండవ కర్ణాటక యుద్ధ కాలం 1749-54. మూడవ కర్ణాటక యుద్ధ కాలం 1756-63. వందవాసి యుద్ధ కాలం 1760. మొదటి సంధి, మొదటి కర్ణాటక యుద్ధ ఫలిత సంధి యాక్సిలా చాపెల్. యాక్సిలా చాపెల్. రెండవ కర్ణాటక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన తర్వాత సంధి వచ్చేసి సారీ ఫ్రెండ్స్, ఇక్కడ సంధి మిస్ అయిపోయినట్టుంది. బట్ మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా అప్డేట్ చేస్తాను నేను. మూడవ కర్ణాటక యుద్ధం ముగిసిన సంధి ప్యారిస్ సంధి. సో ఈ విధంగా మనకి కర్ణాటక యుద్ధాలు అయితే జరిగాయి ఫ్రెండ్స్, బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్యన. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Don't forget to like and subscribe, friends. Thanks, friends. Thanks a lot to everyone. Please give suggestions is there if you have. Don't forget. Thank you. Thanks a lot.